కలెక్షన్ స్పీక్స్ లౌడర్ దాన్ రివ్యూస్. కొరియన్ గణకరాజు మూవీ హిట్టో ఫ్లాపో చెప్పాలంటే ఫస్ట్ ఆ మూవీ బడ్జెట్ ఎంత, కలెక్షన్స్ ఎంత వచ్చాయి, థియేట్రికల్ రైట్స్ ఎంతకి సేల్ అయ్యాయి, ఇవన్నీ మనం మాట్లాడుకోవాలి. మూవీ బడ్జెట్ వచ్చేసరికి 38 crores భయ్యా. దట్ ఇంక్లూడ్స్ ప్రొడక్షన్ కాస్ట్ అండ్ ప్రమోషనల్ బడ్జెట్. అయితే ఈ మూవీ ఓవరాల్ గా 25 to 27 crores గ్రాస్ అయితే కలెక్ట్ చేసింది. రఫ్లీ 15 to 17 crores షేర్స్ అయితే కలెక్ట్ చేసింది. అప్పుడే ఫ్లాప్ అయిపోయిందని చెప్పి ఎగరకండి భయ్యా, ఆగండి, ఇప్పుడే అసలైన ట్విస్ట్ ఉంది. అయితే ఈ మూవీని నాన్ థియేట్రికల్ రైట్స్ అనగా ఓటీటీ ప్లస్ మ్యూజికల్ రైట్స్ ద్వారా 28 crores బిజినెస్ చేసిందనమాట. అది కాకుండా 12 crores డిస్ట్రిబ్యూటర్స్ కి రైట్స్ సేల్ చేసేసింది. సో ఓవరాల్ గా ఇప్పుడు మన ప్రొడ్యూసర్ కి ఎంత వచ్చినట్టు 28 + 12 40 crores వచ్చింది. సో ప్రొడ్యూసర్ ఆల్రెడీ ఇన్ ప్రాఫిట్. డిస్ట్రిబ్యూటర్స్ 12.5 crores పెట్టి కొన్నారు కదా థియేట్రికల్ రైట్స్, ప్లస్ మీరు జిఎస్టీ అన్ని ఇంక్లూడ్ చేస్తే రఫ్లీ 13.5 crores అయి ఉంటుంది డిస్ట్రిబ్యూటర్ కి. ఇప్పుడు ఈ 13.5 crores లో ఇందాక చెప్పిన 15 to 17 crores షేర్ కలెక్ట్ చేసింది కదా, అంటే అక్షరాల డిస్ట్రిబ్యూటర్ కి కూడా 2 to 3 crores అనేది ప్రాఫిట్ ఆల్రెడీ వచ్చేసింది అనమాట. రఫ్లీ 15 to 20% ప్రాఫిటబుల్ బిజినెస్ చేశారు. ఇప్పుడు నేనైతే ఈ మూవీని హిట్ అని చెప్పి నేను డిక్లేర్ చేస్తాను. సో మీరేమనుకుంటున్నారో కింద కమెంట్ చేయండి. మూవీ మనకు నచ్చితే హిట్ అనో, నచ్చకపోతే ఫ్లాప్ అనో చెప్పడానికి లేదు భయ్యా. అందుకనే కలెక్షన్ స్పీక్స్ లౌడర్ దాన్ రివ్యూస్ అంట.